నల్గొండ పట్టణంలోని మరిగూడ బైపాస్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహానికి ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పోలం రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు విద్యార్థి వసతి గృహానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వారు స్పష్టం చేశారు. ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని మున్నూరు కాపు కులస్తులు భవన నిర్మాణానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవాధ్యక్షులు సునీల్, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కాంచనపల్లి జోహార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు విద్యార్థి ట్రస్ట్ భవనం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో యువత చదువుకోవటం కోసం ముఖ్యంగా మున్నూరు కాపు కుల బంధువులు అందరి సహకారంతో ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి నాయకులకు, కుల బంధువులకు, జర్నలిస్టుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా మున్నూరు కాపు విద్యార్థుల వసతి గృహానికి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ మా యొక్క నల్గొండ పట్టణ మున్నూరు కాపుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీన్ని చాలా మా ట్రస్ట్ చైర్మన్ గారు నేతి రఘుపతి గారు చాలా ఎంతో శ్రమతో ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా దాన్ని ఇంత దూరం తీసుకురావడానికి వారికి చాలా కృతజ్ఞత పూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్క కుల బంధువులందరికీ మా నల్గొండ పట్టణ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నల్గొండ పట్టణంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భవన నిర్మాణ శంకుస్థాపన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అతిథులుగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మాజీ నేతి విద్యాసాగర్ గారు, శాసనమండలి మాజీ సభ్యులు పోలం రవీందర్ గారు, మా మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల సోదరులు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో మున్నూరు కాపులకు ఒక భవనం అనేది ఇంతవరకు లేదు. ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికి ఇన్ని రోజులకి ఇది సాధ్యమైంది. వేరే దగ్గర ఒక ప్లాట్ ఉంటే దాన్ని డిస్పోజ్ చేసి ఇక్కడ ప్లాట్ కొని సుమారు ఒక 4 అంతస్తుల భవన నిర్మాణం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దీనికి ఒక ట్రస్ట్ బోర్డు ఉన్నది. కొంత నిధులతో స్టార్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో నల్గొండ జిల్లాలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మున్నూరు కాపు సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నిధులు సేకరించి భవన నిర్మాణాన్ని పూర్తిగా చేస్తాం. మరి దీనికి సహకరించినటువంటి అందరికీ కుల సభ్యులకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు పేరుపైన ధన్యవాదాలు. అదేవిధంగా విద్యాసాగర్ గారికి, పోలం గారు కూడా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ట్రస్ట్ బిల్డింగ్ నిర్మాణానికి అందరూ కూడా సహకరించి ముందుకు పోవడానికి కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం.